చాలా మంది రొయ్యల సాగుదారులు ఏరేటర్ తిరుగుతోంది కదా అని నిశ్చింతగా ఉంటారు. కానీ అక్కడే అసలైన పొరపాటు జరుగుతోంది. మీ మోటార్ బయటకు సాఫీగా తిరుగుతున్నట్లు కనిపిస్తున్నా లోపల ఏదైనా సాంకేతిక సమస్య ఉంటే అది మీ కరెంటు బిల్లును అమాంతం పెంచేస్తుంది. అసలు మీ మోటార్ ఎంత ఆరోగ్యంగా ఉందో తెలుసుకోవడానికి ఒక సింపుల్ ట్రిక్ ఉంది. మోటార్ ఎంత విద్యుత్తును వాడుతుందో తెలిపేది ఆంపియర్. మీరు ఒక క్లాంప్ మీటర్ సహాయంతో మోటార్ వైర్ ను చెక్ చేసినప్పుడు అది ఉండాల్సిన కెపాసిటీ కంటే ఎక్కువ ఆంపియర్లు చూపిస్తూ ఉంటే మోటార్ లోపల బేరింగ్లు బిగుసుకుపోయాయని లేదా గ్రీజు అయిపోయిందని అర్థం చేసుకోవాలి. ఇలాంటి స్థితిలో మోటార్ తిరగటానికి ఎక్కువ శ్రమ పడటం వల్ల కరెంటు బిల్లు భారం అవ్వటమే కాకుండా మోటార్ ఎప్పుడైనా కాలిపోయే ప్రమాదం ఉంటుంది. మరో కీలకమైన అంశం పవర్ ఫ్యాక్టర్. మోటార్ ఎంత క్రమశిక్షణతో విద్యుత్తును వాడుతుందో ఇది తెలియజేస్తుంది. పవర్ ఫ్యాక్టర్ గనుక సరిగ్గా లేకపోతే మీరు వాస్తవానికి వాడే కరెంటు కంటే ఎక్కువ బిల్లు చెల్లించాల్సి వస్తుంది. అందుకే మోటార్లకు క్వాలిటీ ఉన్న కెపాసిటర్లను అమర్చడం మరియు వాటి పనితీరును ఎప్పటికప్పుడు తనిఖీ చేయడం చాలా అవసరం. తక్కువ ఆంపియర్లను తీసుకుంటూ ఎక్కువ గాలిని నీటిలో కలిపే ఏరేటరే మీకు నిజమైన లాభాలను తెచ్చిపెడుతుంది. కేవలం ఏరేటర్ తిరగటం మాత్రమే కాకుండా అది తక్కువ ఖర్చుతో సమర్థవంతంగా పనిచేసినప్పుడే సాగులో పెట్టుబడి తగ్గి దిగుబడి పెరుగుతుంది. మీరు ఈ రోజే మీ చెరువు దగ్గరున్న మోటార్ల ఆంపియర్లను ఒకసారి చెక్ చేసుకోండి. మీ మోటార్ ఆంపియర్లు ఎంత చూపిస్తున్నాయో లేదా మీకు ఏవైనా సందేహాలు ఉంటే కింద కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. ఫాలో ష్రింప్ న్యూస్ ఫర్ మోర్ అప్డేట్స్.